ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతి ఉదయాన్న ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఎవరు మనకు వాగ్దానం చేస్తున్నారంటే దేవుడే మనతో వాగ్దానం చేస్తున్నారు. నేను నీ జీవితంలో ఈ విధంగా జరిగించబోతున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను తప్పక నిన్ను విడిపిస్తాను అని ప్రతిరోజు ఆయన ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నారంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. కాబట్టి తండ్రి, ఈరోజు నాతో ఏం మాట్లాడతారయ్యా? స్పష్టంగా నాతో మాట్లాడండి, నీ చిత్తాన్ని నాకు తెలియచేయండి అయ్యా అని ఆయన మాట కొరకు ఎదురు చూడండి విశ్వాసంతో. దేవుడు మీతో బలంగా మాట్లాడబోతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన తప్పక నీ జీవితంలో ఆయన మాటను నెరవేరుస్తాడు. మరి ముఖ్యంగా మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపమును చదువుతున్నాను. ప్రతి కామెంట్ను యేసు రక్తానికి అప్పగిస్తున్నాను. ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే మీ యొక్క ప్రార్థన విన్నపములు తప్పక కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి వాక్యం చివరిలో అందరి కొరకు బలంగా ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవుని కార్యాలు పొందుకుందాం. అంతేకాకుండా ఈ వాగ్దాన వర్తమానములు మీ ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తుంటే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు వాగ్దానాన్ని నమ్మినట్లయితే వాగ్దానాన్ని తప్పకుండా లైక్ చేయండి. ప్రార్థన ద్వారా ప్రతి వాగ్దానమును రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు, ఇంతవరకు నీ జీవితంలో ఏవైతే చూచావో, ఇంతవరకు ఏ కార్యములు అయితే నువ్వు పొందుకున్నావో, నీ కుటుంబంలో దేవుడు ఏవైతే జరిగించాడో, ఆత్మీయంగా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నావో, శారీరకంగా ఏ ఆశీర్వాదాలు పొందుకున్నావో, వాటన్నిటికంటే గొప్ప కార్యములు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సమస్తమైన చేతుల్లో ఉంది. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అందువల్ల మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నా, మీ స్థితిగతులన్నిటికంటే కూడా ఆయన గొప్పవాడు. అందువల్ల ఇంతకంటే అధికమైన కార్యములు, ఇంతవరకు నువ్వు చూసిన వాటికంటే గొప్ప కార్యములు ఆయన నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడు. నీవు గనక ఆయన నమ్మితే, నువ్వొక్కడు నమ్మితే చాలు, నీ కుటుంబంలో అనేక అద్భుతాలను చేయబోతున్నాడు. నీ ఒక్కని విశ్వాసం ద్వారా అనేక ఆశ్చర్యకారములు నువ్వు పొందుకుంటావు. చూడండి, ఆనాడు లక్షల మందిని దాటించడానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదేవిధంగా తన భక్తుడైన ఎలీషాను దాటించడానికి నదిని 2 పాయలుగా చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన లక్షల మందిని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఒక్కరిపై కూడా అదే ప్రేమ. చూడండి, తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కొరకు 99 గొర్రెలను విడిచి వెళ్ళాడైనా. ఈరోజు నీపై కూడా అదే ప్రేమ, నాపై కూడా అదే ప్రేమ. నీ కొరకు కూడా అటువంటి అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు ఎంత అద్భుతకరమైన కార్యములు అన్నాడు జరిగించారో, అదే కార్యములు నీవు గనుక నమ్మితే తిరిగి నీ జీవితంలో కూడా రిపీట్ చేయడానికి, తిరిగి జరిగించడానికి ఆయన సమర్థుడు. దేవా, ఆనాడు యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులను ఆపావు కదా, ఈరోజు నా కొరకు ఆపగలుగుతావా అని నీవు అడగగలిగితే, యెహోషువ ఏ విధంగా ఆయనను ప్రేమించాడో, ఏ విధంగా ఆయన విశ్వాసం ఉంచాడో, ఏ విధంగా ఆయనకు లోబడి ఉన్నాడో, ఆయన కొరకు నమ్మకంగా జీవించాడో, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ప్రేమను, అటువంటి నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే, ఆయన కొరకు నీవు కూడా త్యాగమైపోవడానికి సిద్ధంగా ఉంటే,
నీ జీవితంలో కూడా ఆయన తిరిగి రిపీట్ చేయగలుగుతాడు ప్రతి కార్యమును. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ వీరందరూ చాలా గొప్పవారు, చాలా గొప్ప భక్తులు, అందువల్లే వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి అని. కాదు, ఈరోజు నీవు గనక అంతగా నమ్మితే, వారెంతగా విశ్వసించి ప్రభు కొరకు ఎదురు చూచారో అంతగా నీవు ఎదురు చూస్తే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు తప్పక చూస్తావు. పేతురు అంటున్నాడు కదా, ఏలియా మన వంటి వాడే అని. అవును, ఏలియా మన వంటి వాడే, యెహోషువ మన వంటి వాడే, అబ్రహాము మన వంటి వాడే, ఇస్సాకు, యాకోబు, మోషే అందరూ మన వంటి వారే. కానీ వారిలో ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉంది. అదే విశ్వాసము, నిరీక్షణ, దేవుని ప్రేమించే గుణము, ఆయన కొరకు ఆహుతైపోయేటువంటి మనస్సు, ఆయన కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడినటువంటి జీవితాలవి. అందుకే వారి జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి. ప్రభువు ఆయన కొరకు నష్టపోయిన వారెవ్వరినీ కూడా ఆయన నష్టపోనివ్వడు. ఆయన కొరకు మనం ఏదైతే విడిచిపెడతామో దానికి రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. ఆయన కొరకు ఏది త్యాగమైపోతామో రెట్టింపుగా దాన్ని మనకు తిరిగి దయచేస్తాడు. ఆనాడు భక్తులందరూ కూడా ఆయన కొరకు త్యాగమైపోయిన వారే, ఆయన ఏది చేయమంటే అది చేసిన వారే, ఆయన చిత్తాన్ని ఉన్నదన్నట్లుగా చేసి ముందుకు వెళ్ళిన వారే. అందువల్లే వారి జీవితంలో అన్ని అద్భుతాలు జరిగాయి. ఈరోజు నీవు కూడా వారు నమ్మినట్లుగా నమ్మితే, వారు ప్రేమించినట్లుగా ప్రభువును ప్రేమిస్తే, ఈరోజు తిరిగి నీ కొరకైనటువంటి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చెప్తున్నారు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని. ఆనాడు భక్తులందరూ కూడా ఏ కార్యంను చూడకనే ఆయనను నమ్మారు. కార్యం జరిగిన తర్వాత ఆయన నమ్మలేదు. కానీ ఏ సూచన కనబడకముందు, ఏ కార్యము జరగకముందు ప్రభువును చూడక నమ్మారు. అందువల్లే వారు అద్భుతాలు చూచారు. ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఏ సూచన కనబడకపోయినా, ఏ అద్భుతం జరగకపోయినా, ఇంకా దేవుడు ఏ కార్యం నీ జీవితంలో చెయ్యకపోయినా, నా జీవితంలో ఈ కార్యం తప్పక జరగబోతుంది అన్నట్లుగా నీకు అనిపించకపోయినా, నువ్వేది చూడకముందే దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అన్నాడు అబ్రహాంతో చెప్పారు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నీవెంతగా నమ్ముతావో, ఎంతగా విశ్వసిస్తావో, ఎంతగా ఆయనపై ఆధారపడతావో, ఎంతగా ఆయన ప్రేమిస్తావో, ఎంత ఆసక్తితో నువ్వు ప్రార్థిస్తావో అన్ని అద్భుతాలు నువ్వు చూస్తావు. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు కాబట్టి ఆయన కొరకు దేవుడు అద్భుతం చేశాడని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఈరోజు నీవు కూడా విశ్వాసంతో ప్రార్థించు, నిరీక్షణ కలిగి ప్రార్థించు. నీ జీవితంలో ప్రార్థన చేయలేని కార్యం ఏదీ లేదు. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని టోటల్గా మార్చివేస్తుంది. నీ చరిత్రను మారుస్తుంది. నీ కుటుంబ చరిత్రను మారుస్తుంది. నీవేదైతే నమ్మి విశ్వసించి ప్రార్థిస్తావో అవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఇంతవరకు నా జీవితంలో జరగలేదు కదా, ఇంతవరకు నేను అన్నీ కోల్పోయాను కదా, ఇక ముందు నా జీవితంలో జరుగుతాయని నువ్వు అనుకుంటున్నావు కదా. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు, వీటికంటే గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావని. కాబట్టి ఈరోజు ఇంత మాత్రం భయపడకు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఏ కార్యం జరగలేని దిగులు పడొద్దు. నాకు అవకాశం లేదు కార్యం జరగడానికని నిరీక్షణ కోల్పోవద్దు. ఏ అవకాశం లేకపోయినా, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, నీ పరిస్థితి ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా కూడా వాటన్నిటికంటే గొప్పవాడైన ప్రభు నీ జీవితంలో కూడా వాటన్నిటికంటే గొప్ప కార్యములు చేయగలడు. అందువల్ల ఈరోజు అందరం కూడా వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం, దేవునికి మొరపెట్టుకుందాం. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈరోజు మరలా మమ్మల్ని సజీవులుగా ఉంచి గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి ఈరోజు ఉదయాన్నే లేచి నేను స్తుతించే తరుణాన్ని మాకు ఇచ్చావు. అనేక మందికి లేని గొప్ప భాగ్యాన్ని మరలా మాకు అనుగ్రహించడం నీకు వందనాలు. ఈరోజు వీటికంటే గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది ఇంతవరకు అద్భుతాలు చూడలేక, ఆశ్చర్యకరమైన చూడలేక, వారి జీవితంలో మార్పు లేక, ఏ ఫ్లరిష్మెంట్ లేక, ఏ ఆశీర్వాదము లేక, ఏ నెమ్మది లేక నశించిపోతున్నారో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇంతవరకు వారు కలిగి ఉన్న ప్రతి దానికంటే ఉన్నతమైన కార్యములు మీరు జరిగిస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. మొట్టమొదటిగా ఆత్మీయంగా ఎంతమంది ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని ప్రార్థిస్తున్నారో, ఎంతమంది కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, ఇంతవరకు జరగలేదేమో, ఇంతవరకు ఏ రక్షణ కార్యంలో వారు చూడలేదేమో, ఇది మొదలుకొని వారి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. ఆశ్చర్యకరముగా రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి. ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత నీకు దూరంగా ఉన్నా నీకు అసాధ్యమైంది లేదయ్యా. మీరొక్క మాట మాట్లాడితే అద్భుతం జరుగుతుందో తండ్రి.
ప్రతి ఒక్కరితో మాట్లాడి ఇంతవరకు వారు చూడని ఆశ్చర్యకరమైన రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో మీరు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. అదేవిధంగా అనారోగ్యంతో ఎంతమంది ఉన్నారో ఇంతవరకు వారి జీవితంలో కార్యం జరగలేదేమో, ఇప్పుడు మీరు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు ఆర్థిక బంధకాల్లోనే ఉన్నారేమో, ఇప్పుడు అద్భుతం చేస్తున్నందుకు వందనాలయ్యా. ఇంతవరకు ఉద్యోగ సమస్యలో ఉన్నారేమో, అద్భుతం చేయండి. ఇంతవరకు వ్యాపారంలో ఏ అభివృద్ధి లేదేమో, ఇది మొదలుకొని అద్భుతం చేయండి. ఇంతవరకు గర్భఫలం లేక దిగులుతో ఉన్నారేమో, ఇది మొదలుకొని అద్భుతం చేయండి. ఇంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు అన్నిటిలో విఫలమైపోయారేమో, ఇది మొదలుకొని అద్భుతం చేయండి. ఇంతవరకు కోర్టు కేసులో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని అద్భుతం చేయండి. ఇంతవరకు వ్యసనాలలో పాపముతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తిరిగి మార్చండి, అద్భుతం చేయండి. ఇంతవరకు కుటుంబంలో కలతలతో నలిగిపోతున్నారేమో, విడిపోయి ఉన్నారేమో భార్య భర్తలు తండ్రి, ఇది మొదలుకొని వారి జీవితం తిరిగి సమాధానాన్ని సంతోషాన్ని దయచేయండి నాయన. విచ్ఛిన్నమైపోయిన ప్రతి కుటుంబమును కట్టండి అయ్యా. ఇంతవరకు ల్యాండ్ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారేమో, ల్యాండ్ అమ్మాలనుకుని అమ్ముడవక, గృహాలు అమ్మాలని అమ్ముడవక, ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయి మోసపోయి లోన్ కోసం ఎదురు చూస్తూ లోన్ శాంక్షన్ అవ్వక అనేక ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న ప్రతి బిడ్డల జీవితంలో ఇది మొదలుకొని అద్భుతం చేస్తున్నారు నమ్ముతున్నాను. స్వంత గృహాలు లేని బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. గృహాల మధ్యలో ఆగిపోయిన వారి జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. అనేక సంవత్సరాలుగా వివాహాలు జరగక దిగులుతో ఉన్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మీరు అత్యధికమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీరు తోడుగా ఉండి నీ జ్ఞాపక శక్తితో జ్ఞానముతో నింపి అద్భుతకంగా వ్రాయడానికి సహాయం చేయండి. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతం చేయండి తండ్రి. ఆశ్చర్యకరంగా వ్రాయడానికి సహాయం చేయండి. గర్భంతోనే బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు పుట్టినరోజులు పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతిలో పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజు అంతా మీ కుటుంబానికి తోడుగా ఉండండి. వారి యొక్క ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారి ఉద్యోగ ప్రయత్నాలు ఆశీర్వదించండి, వ్యాపార ప్రయత్నాలు ఆశీర్వదించండి, వివాహ ప్రయత్నాలు ఆశీర్వదించండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే నార్మల్ రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ దయచేయండి. ఇది నిమంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు అద్భుతాలు జరగలేదేమో నీ జీవితంలో, ఇంతవరకు చిన్న చిన్న కార్యములే నువ్వు పొందుకున్నావేమో. అయితే ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు, ఇంతకంటే గొప్ప కార్యములు, అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తానని. కాబట్టి విశ్వసించండి, ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానని పదే పదే మీ నోటితో పలకండి. విశ్వాసంతో ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి, మీరు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అని వారు తప్పక ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి